దయచేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఒక చరణం పాడుతూ ముందుకు వెళదాం. ఆసీనుడా ఆరాధుడా కృప కలుగు గాక, కృప కలుగు గాక. ఆరాధుడా కృప కలుగు గాక, ఆసీనుడా కృప కలుగు గాక. ఆరాధుడా కృప కలుగు గాక. మీరు వాయిస్కి పక్కన ఉన్నారు. సర్లే, నేను లోపలికి వెళ్ళి పాడతాను. ఎలా వచ్చిన కొద్దిగా సెంటర్ దయచేసి దేవుని మందిర మహిమను ప్రతిష్టతలో ఆయన నామ ఘనత కొరకు ఆయన నామ ఘనత కొరకు కేవలం ఆయన నామ ఘనత కొరకు తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లే కృప కలుగును గాక, 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 కృప కలుగును గాక. ఆసీనుడా కృప కలుగు గాక, ఆరాధుడా కృప కలుగు గాక.
ఈ సమయంలో మరి దేవుని యొక్క మహిమ మందసాన్ని, ఈ యొక్క బలిపీఠాన్ని దేవుని మహిమ కొరకే ప్రతిష్ఠిస్తున్నాం. దయచేసి దీని కొరకు మన మధ్య ఉన్న శాలెం బ్రదర్ ప్రార్థన చేస్తారు. దయచేసి అందులో ఏకీవిద్దాం. అందరూ ప్రార్థించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, అధికమైన కృప కలుగునుగాక. దేవుని మహామందిరం, ఈ మహిమ మందిరం మీద దేవుని యొక్క మహిమ యేసు నామములో బలముగా దిగి వచ్చునుగాక. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రభువా ప్రతిష్ఠిస్తుండగా, తండ్రి బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తుండగా యేసు నామములో నీ అగ్ని దిగి వచ్చి ప్రభువా అనేకమైన ప్రభువుల తండ్రి ఈ చుట్టుపక్కల ప్రత్యేకమైనటువంటి చీకటి అంధకార శక్తుల ప్రభావం ఇక్కడ నుండి ప్రభు బయలు వెళ్ళి తండ్రి అనేక ఆత్మలు పట్టబడును గాక. యేసు నామములో కృప కలుగును గాక. ప్రతిష్ఠిస్తున్న ఈ అద్భుతమైన అభిషేకం దిగవచ్చును గాక. ఓ రాకాదేవి పరిశుద్ధాత్మ అభిషేకం, ఒక బలమైన అభిషేకం యేసు నామములో ఇప్పుడే దిగవచ్చును గాక. యేసు నామములో ప్రభు మీరు అభిషేకించండి అయ్యా. ఇక్కడ వారందరినీ అభిషేకించండి అయ్యా. మీ గ్రామాన్ని మీరు అభిషేకించండి అయ్యా. రక్షించండి దేవా, సహాయం చేయండి. దైవజనుడు ప్రభుత్వ ప్రభా అయ్యా ప్రార్థన చేసి తండ్రి నేను కత్తిలతో ప్రభా అయ్యా ప్రారంభిస్తున్నప్పుడు ప్రభా అయ్యా యొక్క పరిచర్య ప్రభా ఈ యొక్క డెలివరీస్ పరిచర్యలో తండ్రి అధికమైన కార్యాలు యేసు నామములో జరుగును గాక. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అభిషేక్ చేస్తాడు. దయచేసి అందరూ ఏకీభవించండి. దయచేసి స్తోత్రం 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 స్తోత్రం. భూమి ఆకాశంలో సృష్టికర్త మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. అయ్యా ఇదిగో ఈ పునరుద్ధాన దినమున ప్రభువా అయ్యా నూతన మందిరం ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కోట్ల మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన అలనాడు ప్రవక్తల శ్రమను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా అలనాడు నాయన మీ బలిపీఠం కట్టుడకు నాయన ప్రవక్తలకు ఎన్నో ఇబ్బందులు నాయన, ఎన్నో నాయన ప్రతికూల పరిస్థితులయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి అయ్యా మీ సేవకురాల పక్షాన నిలబడి తండ్రి అయ్యా ఈ మందిరం నిర్మించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు కోట్ల మంది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా ఈ బలిపీఠాన్ని నాయన యేసు నామము పేట ప్రతిష్ఠిస్తుండగా నాయన అనేక మంది నాయన రక్షణలోకి రావాలయ్యా. యేసు రక్తముతో ఈ ప్రాంతంలో అనేక మంది మారు మనస్సు పొందాలయ్యా. అనేక దురాత్మలను యేసు నామంలో పాతాళంలో బంధించాలయ్యా. ఈ బలిపీఠం నుంచి అనేక మంది ప్రవక్తలు లేవాలయ్యా. ఈ బలిపీఠం నుంచి అనేక మంది యాజక సమూహంగా మారాలి నాయనా. ఈ బలిపీఠం నుంచి మీ అగ్ని బయలు వెళ్ళాలి అయ్యా. ఇదిగో ఈ బలిపీఠం ఎదుట సేవ చేస్తున్న ప్రవక్తల మొత్తము కూడా అయ్యా ఎలీషా మృతి చెందినప్పుడు నాయన తన శరీరం తగిలి నాయన మృతి పొందిన వ్యక్తి ఎలా బాగుపడ్డాడో, ఎలాగా జీవం పొందాడో నాయన అనేక మంది మృతి నుండి వారు లేపబడాలయ్యా. ఈ బలిపీఠ నా విధముగా ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నానయ్యా. అనేక మంది నాయన నలిగిన వారు రావాలయ్యా. అనేక మంది ఆదరణ లేని వారికి ఆదరణశాలగా ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మీ నామము పేరిట నాయన ఇది మొదలుకొని రాకడ పర్యంతం వరకు తండ్రి అయ్యా మీ బలిష్టమైన రెక్కల చాటున నాయన మీ కుమార్తెని ప్రతిష్ఠిస్తున్నాము అయ్యా. మీరు సహాయము చేసి నాయన అనేక మందికి నాయన ఈ బలిపీఠం నుంచి నాయన అయ్యా మీకు వాక్కు బయలు వెళ్ళాలయ్యా. మీ కార్యాలు బయలు వెళ్ళాలయ్యా. అనేక మంది స్వస్థత పొందాలయ్యా. అనేక మంది పాపులు మార్చబడాలయ్యా. మేము పాపంలో ఉన్నప్పుడు ఎలా దర్శించాలి
బలిపీఠం నుంచి దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా శాఖలు శాఖలుగా శాఖోపశాఖలుగా అయ్యా ప్రపంచ నలుమూలలో ఈ బలిపీఠము నుంచి ప్రవక్తల అభిషేకాన్ని ప్రతిష్ఠించమని అయ్యా ఈ మొదలకు నిరంతరం మీ కాపుదల మీ భద్రత అనుగ్రహించమని యేసయ్య గారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొక ప్రార్థన వినాశ చేస్తారు. దయచేసి అందరూ ఏకీపిద్దాం. రండి వెళ్ళిపోకండి, కూర్చోండి. అమ్మ రండి బాబు. దేవానికి విన్యాసి వచ్చేసి రండి. ప్రార్థించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతులకు మహాగణమైన పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో ఈ పునరుద్ధాన దినంలో నీ నూతన మందిర ప్రతిష్టాపన దేవ నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చిన అవకాశం బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నువ్వు ఉండు గద్దె స్థలముగాను, ఇదిగో నువ్వు నివసించే స్థలము కానీ మందిరంలో ప్రతిష్ఠించుకునిచున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. నీ ఆత్మ ఇక్కడ సంచారము చేయుచున్న సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ దేవాని ఆత్మ సంచారము చేయును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవాని ఆత్మతో తల్లడిల్లురు గాక. ఇదిగో ఓదార్పు నందుదురు గాక తండ్రి. స్తోత్రాలు. ఇదిగో ఎవరి వేదనలో శోధనలో చిక్కి ఉన్నారో ప్రతి ఒక్కరిని విడుదల కలిగించే విడుదల కేంద్రముగాను దేవా ఇదిగో ఒక డెలివరెన్స్ మినిస్ట్రీ కానీ మినిస్ట్రీ మీరు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. అయా నీ కుమార్తెను నిలబెట్టుకుని దేవా నీ కార్యములను ఇదిగో నీ పరిచర్యను ముందుకు కొనసాగించుచున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో మేము ఏర్పరచున్నది దేవా నీకు మందిరమే కానీ ఇక్కడ ఉన్న ప్రతి మందిరమును నీకు ఇష్టమైన మందిరములుగా మార్చండి. ప్రతి ఒక్కరిలోనూ దేవాని ఆత్మ పరిచర్యను జరిగించండి. ఏదో నీకు ఇష్టమైన వారిగా నీకు ఇష్టమైన పరిచర్యలుగా వారి ముందులు కాక, నీకు ఇష్టమైన దేవాలయముగా వారి హృదయములు ఉండును కాక తండ్రి. వందనాలు. నోటుతో స్పృశించి వారు కాదు కాని తండ్రి ఆత్మతో పలుకువారుగా ఇదిగో ఆత్మ పురుషుడు ప్రతి ఒక్కరిలోనూ జీవించను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మీయ ఫలములతో వరములతో నింపబడుతురు గాక. ఆత్మయే వాళ్ళు జీవించును గాక. ఇదిగో ప్రతిదీ ప్రకృతి సంబంధమైన ప్రతిదీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ నశించును గాక. పరిశుద్ధాత్మ ఇదిగో నీ యొక్క ప్రవక్తలచే ఈ మందిరంలో మీరు ప్రారంభించుచుండగా మీరే మధ్యవర్తిగా ఉండి కార్యము జరిగించమని అడుగుచు ఉన్నాను. ఎవరైతే ప్రారంభించబోచున్నారో ఇక్కడ వచ్చి ఉన్నారో వారందరినీ దీవించండి. జరగబో కార్యమంతటి నీకు అప్పగిస్తూ మా ప్రాణాత్మ దేహములను నీకు లోపరుస్తూ నజరేయుడు సర్వశక్తుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఆశీర్వదించి ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా వందనాలు, స్తోత్రాలయ్యా. మీ బలిపీఠమును బట్టి స్తోత్రాలు తండ్రి. మీ కుటుంబములు మీకు ఎంతో ప్రియమైనవి ఉన్నాయి అయ్యా. ఇదిగో నిత్యము ఈ బలిపీఠము మీద అగ్ని మండునుగాక. నిత్యము ఈ బలిపీఠములో నుండి జీవ నదులు ప్రవహించునుగాక. ఈ మందిరపు గడపలలో నుండి జీవ నదులు ప్రవహించునుగాక. అయ్యా మీ ఆత్మ ప్రవాహము ఇది మొదలుకొని ఈ స్థలములో అయా ఈ బలిపీఠము సాక్షిగా అధికముగా ఉండునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరి మీద ప్రవహించండి పరిశుద్ధాత్ముడా. అయా శరీర సంబంధులుగా ఈ మందిరములోనికి అడుగు పెట్టినప్పటికీ, పాపము కలిగిన వ్యక్తులుగా అడుగు పెట్టినప్పటికీ ఈ మందిరములో నుండి మీ సమాధానము, మీ పరిశుద్ధత, మీ ఆత్మ ప్రతి ఒక్కరిలోనూ జరుగునుగాక. తండ్రి ప్రాయశ్చిత్త అయా ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడిన యేసుక్రీస్తు ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఉండి ఉండగా పాప పరిహారార్థ బలి అర్పణల కొరకై ఆనాడు బలిపీఠము నిర్మించబడినట్లుగా
ఈ బలిపీఠం వద్ద ప్రతి పిచ్చుకకు చోటు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి పాపములు అయా నీ సన్నిధిలో పరిహరించబడును గాక, ప్రాయశ్చిత్తమవును గాక, మారు మనస్సు పొందుదురు గాక, పరిశుద్ధత కలుగును గాక, నీతి కలుగును గాక, కృప కలుగును గాక. అయ్యా మీ సంపూర్ణ చిత్తము నెరవేర్చుకొని తండ్రి మీ నామాన్ని మహిమపరుచుకోమని అయ్యా ఈ బలిపీఠము మీద అగ్ని స్తంభమై మీరు నిలవమని, మేఘ స్తంభమై మీరు నిలవమని ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా నీ మహిమ ఇక్కడ నిలుచునుగాక, నీ మహిమ ఇక్కడ నిలుచునుగాక, నీ తేజస్సు ఇక్కడ నిలుచునుగాక, నీ ప్రభావం ఇక్కడ నిలుచునుగాక. అయ్యా మీరు కనిపించకూడదు ప్రభా. మీ మహిమ ఆనాడు మోసేను కమినట్లుగా, ఆనాడు మందిరాన్ని కమినట్లుగా ఆ తేజో మహిమ ఈ బలిపీఠము మీదను ఈ మందిరము మీదను నిలుచునుగాక. ప్రభువా నీ గుమ్మములు నీ మందిరము ప్రజలను ఆకర్షించునుగాక. నీ నామం ఇక్కడ పైకెత్తబడునుగాక, నీ ధ్వజం ఇక్కడ స్థాపించబడునుగాక. నీ నామ ఘనత కొరకు ఈ మందిరము ప్రసిద్ధి చెందునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మీరు ఇక్కడ అడుగు పెట్టమని, ఈ సన్నిధి ఇక్కడ ప్రవేశింపజేయమని, అయ్యా మీ అగ్నిని ఇక్కడ ఉంచమని, మీ ఆత్మ కార్యముగా ప్రభువా ఇదంతటిని జరిగించమని అప్పగిస్తూ నజరేయుడు సర్వశక్తుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క బలిపీఠాన్ని ప్రతిష్ఠించడానికి మేము ఆల్రెడీ పిలువబడ్డాం, కానీ పిలువచ్చుటకు వాడబడడానికి సిద్ధంగా ఉన్న వారి చేత దీన్ని ప్రతిష్ఠ చేయాలని నేను ఆశపడుతున్నాను. తమ్ముడు నీ ఆశ, అలాగే దేవుని పిలుపు చేత, దేవుని యొక్క ఆలోచన చేత ముందుకు పడుతున్న అభిషేక్, మీరందరూ కలిసి ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠించండి. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పిలుపు గొప్పది. మీరు దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు, ఇది మొదలుకొని వాడబడదు కాక. రెండు పట్టుకున్నాను. సిస్టర్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కేరేబులతో మహిమ మందసమై కృప కలుగుగాక, నిరంతరాయాసకుడవై కృప కలుగుగాక, పాలించి నిబంధన కృప కలుగుగాక, నిరంతరాయాసకుడవై కృప కలుగుగాక, పాలించి నిబంధన కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక. హల్లెలూయా. అతను కూర్చుని వాళ్ళు దయచేసి ఒక క్షణం కూర్చుంటే, ఫస్ట్ రూమ్ దగ్గర దేవానందం గారు, దయచేసి శాంతమ్మ గారు, రెండో రూమ్ దగ్గర శారమ్మ గారు, అబ్రహాం గారు, మూడో రూమ్ దగ్గర నేను ఉంటాను, నాలుగో రూమ్ దగ్గర ఎవరు ఉంటారు. దయచేసి ఒక్క క్షణం అందరితో పాటు దీన్ని ప్రతిష్ఠించాలని చిన్న ఆలోచన. సమయం చాలా అయిపోయింది కాబట్టి దయచేసి వాళ్ళ రూమ్ దగ్గర కూర్చోండి, కూర్చోగలిగిన కూర్చోండి. దయచేసి ఒక్క క్షణం మీరు ప్రార్థనలో ఏకీపిస్తూ దీంట్లో ఏకీపించవలసిందిగా మనం చేస్తాం. దయచేసి ఫస్ట్ రూమ్ దగ్గర అమలు, ఫస్ట్ రూమ్ దగ్గర ఎక్కడ అందరికీ వందనాలు తల్లి, అందరికి 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 ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించి కూర్చోండి. దేవానందం గారు శాంతి డోరు పెట్టండి. అమ్మేది వచ్చారా బాబు? మేము లోపలికి ఫోటో తీసుకుంటాం.